SSTV న్యూస్ కు స్వాగతం. వైఎస్ఆర్ సంక్రాంతి గ్రామీణ ముగ్గుల పోటీలను పల్నాడు జిల్లా నకరికల్లులో పండుగ వాతావరణంలో నిర్వహించారు. మండల స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించగా ముఖ్య అతిథులుగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు. మహిళలు తీర్చిదిద్దిన ముగ్గుల పోటీలను ఆసక్తిగా తిలకించారు. మండలంలోని గ్రామాల్లో గ్రామ స్థాయిలో ప్రతిభను చాటిన మహిళలు మండల స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ముగ్గులను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయ నిర్ణేతలు 5గురిని విజేతలుగా ఎంపిక చేశారు. గెలుపొందిన వారు ఈ నెల 12న సత్తెనపల్లిలో నిర్వహించే నియోజకవర్గ స్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, పార్లమెంటరీ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హసంతి, నియోజకవర్గ నాయకులు పక్కాల సూరిబాబు, ఎంపీపీ మేచారపు అనురాధ, వైస్ ఎంపీపీలు మేడం ప్రవీణ్ కుమార్ రెడ్డి, దూదేకుల భాష, సర్పంచ్ పరస అంజమ్మ, జడ్పీటీసీ సభ్యుడు జూనిపోయిన హరీష్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ లాల్ బాషా, ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తారీఖున సత్తెనపల్లి నియోజకవర్గానికి కాబట్టి అందరూ ఆ రోజు ఎంతో మంది మహిళా మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, మహిళా తల్లులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు మన జలవనరుల శాఖ మంత్రులు శ్రీ అంబటి రాంబాబు గారు మాట్లాడారు. గత 5 సంవత్సరాలు, ఇది 6వ సంవత్సరం. 6 సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ గ్రామీణ ముగ్గుల పోటీలు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి సంవత్సరం సుమారుగా 3000 మంది మహిళలు పాల్గొన్నారు. తర్వాత సంవత్సరం 5000, ఆ తర్వాత సంవత్సరం కూడా 6000 ఎంతో పాల్గొన్నారు. ఆ తర్వాత 7000, గత సంవత్సరం 9444 మంది పాల్గొన్నారు. అంటే ప్రతి సంవత్సరం ముగ్గుల్లో పాల్గొనేటటువంటి మహిళలు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉన్నారు. ఎంకరేజ్మెంట్గా కూడా ఉంది ఈ ప్రోగ్రాం. పాల్గొన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఒక గిఫ్ట్ని అందించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాం ప్రతి సంవత్సరం. ఎందుకంటే మహిళలు బయటకు వచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు కాబట్టి గ్రామంలో వారికి ఏదో ఒక ప్రైజ్ ఇవ్వాలి ఈ ప్రైజులతో పాటు అనేటువంటి ఉద్దేశంతో ఇస్తూ వచ్చాం. మొదటి సంవత్సరం చీర ఇచ్చాం, రెండవ సంవత్సరం 3 భోజనపు స్టీల్ ప్లేట్లు ఇచ్చాం, రెండవ సంవత్సరం 3వ సంవత్సరం గ్లాసులు ఇచ్చాం, 4వ సంవత్సరం ఒక చిన్న క్యారేజ్ ఇచ్చాం స్టీల్ది, పోయిన సంవత్సరం ఒక బౌల్ లాంటిది ఇచ్చాం. ఈ సంవత్సరం పెక్యులియర్గా చాలా ఎక్కువ మంది పాల్గొన్నారు. సుమారుగా 13,000 మంది పాల్గొన్నారు. పోయిన సంవత్సరం కన్నా కూడా ఎక్కువ మంది, సుమారుగా ఒక
3500 మంది అధికంగా పాల్గొన్నారు. అంటే ఉత్సాహం పెరుగుతుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటటువంటిది. ఇది ప్రతి సంవత్సరం ఎవరైతే పాల్గొన్నారో వారిని పిలిచి ఇవ్వడం కాదు, వారి ఇంటికి తీసుకువెళ్ళి ఆ ప్రైజ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. వాలంటరీ వ్యవస్థ లేకముందే ఇది ఒక చక్కని ప్రోగ్రామ్గా నేను భావిస్తూ ఉన్నా. దీన్ని దిస్ ఇయర్ ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా 6 కప్పులు, ఒక ట్రే మీ ఇంటికి చేరవేసే బాధ్యత నాది. మీరు వచ్చి తీసుకోవాల్సిన అవసరం లిస్ట్ ఉంటుంది. ఎవరెవరు పాల్గొన్నారో, ఏ గ్రామంలో ఎంతమంది పాల్గొన్నారో, 100 మంది పాల్గొన్నారా, 200 మంది పాల్గొన్నారా, ఒక చోటైతే 600 మంది పాల్గొన్నారు. 600 ఆ ఊరికి పంపిస్తాం. అక్కడ మా నాయకులు మీకు ఇది ఇస్తారు. మీరు ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు టీనో కాఫీనో కాసి 6 వస్తే వారికి ఇవ్వచ్చు. 12 మంది వస్తే నాది బాధ్యత కాదు, రెండోసారి ఇవ్వడం తప్ప ఒకటే ఇస్తాం, అది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఏంటంటే ఒక ఉత్సాహంగా ఎప్పుడు పాలిటిక్స్, ఫ్యాన్ గుర్తు, జై జగన్, అంబటి రాంబాబు వర్ధిల్లాలి ఇవే కాకుండా ఒక మంచి కార్యక్రమాలు, ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలు ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని ఫస్ట్ నేను ఎమ్మెల్యే కాకముందే ఫ్లోట్ చేశాం. దాన్ని కొనసాగిస్తున్నాం. ప్రతి సంవత్సరం చాలా ఖర్చు అవుతుంది, అయినా సరే దాన్ని ముందుకు తీసుకువెళ్లేటటువంటి కార్యక్రమం చేస్తున్నామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ మండల స్థాయిలో జరిగింది పోటీ. 12వ తారీఖున ఇక్కడైతే ఎవరైతే 5 గెలుస్తారో ఈ 5 తీసుకెళ్లి మళ్ళా సత్తెనపల్లిలో ముగ్గురు పోటీల్లో పాల్గొనే చేస్తాం. 5 చోట్ల 5 మండలాలు, ఒక టౌను, 4 మండలాలు, 25 మంది పాల్గొంటారు. ఆ 25 మందికి లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ వచ్చిన వారికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 2వ ప్రైజ్ గెలుచుకున్న వారికి 1,00,000 రూపాయలు, తర్వాత 50, తర్వాత 25. ఇవాళ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి మహిళకి 25,000 రూపాయలు ఇక్కడ రేపు అక్కడికి వచ్చినప్పుడు మేము ఇస్తాం అనమాట. సో ద ఎంకరేజ్మెంట్ ఆ రకంగా డిజైన్ చేసి ఈ కార్యక్రమాన్ని ఫ్లోట్ చేశాం. చాలా విజయవంతంగా ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దాని గీతా ఆసంతి గారి మొట్టమొదటి నుంచి దాన్ని మా పార్టీకి సంబంధించిన వాళ్ళందరి సహకారంతో ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం కూడా చేస్తున్నారు. ఇప్పుడు సరే ఈ కూర్చుని ముగ్గులేసిన వాళ్ళందరూ ఇవన్నీ మాకెందుకండి, ముందు మా ప్రైజులు ఎవరెవరికి వచ్చినాయో చెబితే మాకు టెన్షన్ రిలీవ్ అయిపోద్ది కదా అని అనుకుంటున్నారు. అది కూడా పూర్తి చేసేద్దాం. మాకు కూడా 5వ ప్రైజ్ అంటే కన్సోలేషన్ ఎవరికి వచ్చిందో మనం చూద్దాం. ఇది నరసింగపాడు గ్రామానికి చెందిన 106వ నెంబరు కలిగిన ఆర్ సుబ్బులు. ఎవరమ్మా లేచి చూడండి. రైట్, ఈమెకి 5వ ప్రైజ్ వచ్చింది అమ్మా, కంగ్రాచులేషన్స్. కూర్చోమ్మా. తర్వాత 4వ ప్రైజ్ దీనికి ఎన్ని అమ్మా, రామ్మ నువ్వురా. ఇక 4వ ప్రైజ్ ఈమెకేమో ఒక కన్సోలేషన్ ప్రైజ్ ఇస్తాం, ఒక ఇది. ఇప్పుడు 4వ ప్రైజ్ గుల్లపల్లి గ్రామానికి చెందిన 2144 కే తేజశ్రీ. ఎవరు? నువ్వేనా? రా, ఏం స్టూడెంట్ నువ్వు ఇక్కడ? గుల్లపల్లి స్టూడెంట్, రైట్, రామ్మా. రైట్, ఈ అమ్మాయి గుల్లపల్లి నుంచి, ఈ అమ్మాయికి 4వ ప్రైజ్ 5,000 రూపాయలు ఈ అమ్మాయి గెలుచుకుంది. మరొకసారి అందరూ షౌట్స్ కొట్టండి. రైట్, ఇంకా పోతే 3వ ప్రైజ్ 10,000 చాగల్లుకు చెందిన 737 నెంబరు కలిగిన కే ప్రసన్న. ఎవరు? కే ప్రసన్న, చాగల్లుకు చెందిన కే ప్రసన్న. అగో ఆమె, రెండమ్మ పైకి. ఆమెకి 3వ ప్రైజ్ రావడం జరిగింది. రెండమ్మ, అది ఒకసారి క్లాప్స్ కొట్టండి. అలాగే 2వ ప్రైజ్
15,000 రూపాయలు క్యాష్. కుంకలగుంటకు చెందిన అశ్వని 1426. ఎవరమ్మా కుంకలగుంటకు చెందిన అశ్వని? ఎవరు? ఏమండి ఎక్కడ? ఆ పరిగెత్తుకుంటూ వస్తుంది, ఆ ముగ్గు దగ్గర నుంచి ఉంటుంది. రామాశ్వని సెకండ్ ప్రైజ్ అశ్వనికి వచ్చింది. ఈ 5 ముగ్గులు కూడా మేము అందరూ చూసి వెళ్తాం. ఇప్పుడు దూరంగా ఉన్నాం అనుకో, దగ్గరికి వెళ్ళి 5 ముగ్గుల దగ్గర 5గురు నుంచుంటే ఒకసారి చూసి అక్కడికి వెళ్దాం. ఇక రెండో ప్రైజ్ అయిపోయింది. ఇక మొదటి ప్రైజ్ ఇది 25,000 రూపాయలు క్యాష్. అంతకు ముందు కూడా గ్రామంలో ఒక ప్రైజ్ వచ్చి ఉంటుంది. మళ్ళా ఈ 5గురు రేపు 12వ తారీఖున రోజా గారి సమక్షంలో జరిగేటటువంటి ముగ్గుల పోటీల్లో, రశ్మిని రామ్మ ముగ్గుల పోటీల్లో ఈ 5గురు కూడా వచ్చి పాల్గొంటారు. అక్కడ కూడా ఏమన్నా మరి దీనిలో 2 లక్షల రూపాయలు గెలుచుకునే మహిళ ఏమైనా ఉన్నారేమో నాకు తెలియదు. అది కూడా సాధ్యపడితే సంతోషం. ఇక ఫస్ట్ ప్రైజ్ రైట్, ఫస్ట్ ప్రైజ్ చీమలమర్రి గ్రామానికి చెందిన సిహెచ్ లలిత 901. ఈ అమ్మాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆమెను వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది మొత్తం 5 ప్రైజులు వచ్చాయి. ఈ 5గురికి కూడా మళ్ళీ 12వ తారీఖున అక్కడ క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళందరికీ నేను కంగ్రాచులేషన్ చెప్తూ, రాని వాళ్ళు ఉన్నారే వారేమి దిగులు పడవద్దు. ఇది ఉంది కదా, ఇది మీకు పంపిస్తాను కాబట్టి నిరుత్సాహపడవద్దు. అందరూకి రావు కదా. మేము 2 నిలబడితే 3 నిలబడితే ఒకళ్ళమే గెలుస్తాం. ఓసారి ఓడిపోయాను, ఓసారి గెలిచాను. అందువల్ల ఈ చిన్న ముగ్గుల పోటీల్లో మీరు పాల్గొన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఎవ్వరూ నిరుత్సాహపడుకోకుండా ఒక వస్తువుని ఇంటికి చేర్చే బాధ్యత మీ రాంబాబుదని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోండి. ప్రతి సంవత్సరం పాల్గొంటున్నటువంటి మహిళలకి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున 12,920 మంది పాల్గొన్నారు. అంటే 1000 మంది పైచలకు రోడ్డు మీదకి వచ్చి ముగ్గులు వేశారంటే చిన్న విషయం కాదు. చాలా బాగా పాల్గొన్నందుకు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం వెళ్ళి ఈ మొదటి 2, 3, 4 ప్రైజులు వచ్చినవన్నీ కూడా ఒకసారి వారి సమక్షంలో చూసి వద్దాం. అక్కడికి వెళ్ళి ఫోటో దిగుదాం. లేకపోతే రండి, ఇటు ముందు రండి. ఇద్దరు రెండమ్మా, రండమ్మా, రండి రండమ్మా.